బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ర్యాంపేజ్ షురు అయింది. ప్రీమియర్స్ తోనే రికార్డుల ఊచకోతని పీక్స్ కి తీసుకువెళ్లారు ఓజస్ గంభీర. ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారికి ఫిదా అవుతున్నారంతా. పవర్ స్టార్ సినిమాకి వరల్డ్ వైడ్ సెంటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓజీ ఓపెనింగ్స్ 100 కోట్లు పక్కా అంటున్నారు జనాలు. పగ రగిలితే ఫైర్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన ఓజాస్ గంభీర బాక్స్ ఆఫీస్ కి ఫైర్ అంటించారు. ఇలాంటి ఫైర్ కాదు, జస్ట్ ప్రీమియర్ షోస్ తోనే వరల్డ్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేశారు. పాన్ ఇండియా వైడ్ 65 కోట్లు వసూలు చేసిన పవన్ సినిమా ఓవర్సీస్ నుంచి 33 కోట్లు వసూలు చేసింది. కల్కి రికార్డుని జస్ట్ మిస్ చేసిన ప్రభాస్ సలార్ రికార్డుని మాత్రం బ్రేక్ చేసింది. హంగ్రీ చీతా బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మొదలు పెట్టేసింది. ఓజీ హల్చల్ షురు అంటూ కటానాతో థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు పవన్ కళ్యాణ్. సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవర్ఫుల్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ తో నింపేశారు సుజిత్. పవన్ నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. సినిమాలోని ఈ మూమెంట్స్ అన్నింటికీ తన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పీక్స్ కి తీసుకెళ్లారు తమన్. పవన్ ఫ్యానిజం ని ఓజీ బాయ్స్ సుజిత్, తమన్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో అంటున్నారు అభిమానులు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా స్టైలిష్ అవతారలో పవర్ స్టార్ ఆదరగొట్టారంటున్నారు. పవన్ ఇంట్రో, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయంటున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉందంటున్నారు. ఈ గ్యాంగ్స్టర్ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందని లీడ్ ఇచ్చి పార్ట్ 2 పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు సుజిత్. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్ కోసం పవన్ తో చేసిన సినిమా అంటున్నారు జనాలు.